ప్రభువు స్తుతి నందునుగాక. ఎందుకు దేవునికి మనము స్తుతి చెల్లించాలా? ఎందుకు మనము దేవునికి మహిమను కనపరచాలా? ఎందుకు మన జీవితంలో దేవునికి ప్రభునకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలంటే, ఆయన ఇప్పుడు ఎవరైనా మనం కుటుంబ భారాన్నంతా వేరొకరు మోస్తున్నారనుకోండి, మన భారం అంతా కూడా, అంటే మన ఖర్చులంతా కూడా, ఒక ఉదాహరణకు ఒక ప్రయాణం మనం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయాణంలో ఒక స్నేహితుడు ఎవరైనా మనతో కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోట మన ఖర్చులు, మన భారం అంతా కూడా, అది మంచినీళ్ళు కావచ్చు, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, వగైరా వగైరా ఏదైనా షాపింగ్ కావచ్చు, అన్ని చోట్ల మన చేతి నుండి ఏది ఖర్చు కాకుండా మన స్నేహితుడు ఎవరైనా భరిస్తున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళను మనం అంత సులువుగా మర్చిపోగలుగుతామా? ఎందుకని? మన భారాన్ని షేర్ చేసుకున్నాడు, భరించాడు, సనుగు లేకుండా గొనుగు లేకుండా మన నుంచి ఖర్చు కావాల్సిన దాన్ని తను బాధ్యత తీసుకొని తన కష్టాన్ని, తన ధనాన్ని మనకు త్యాగం చేసినాడు అని మనము ఆ విధంగా మనము కృతజ్ఞత భావంతో ఉంటాం. అట్లనే ఇక్కడ దేవుడు మనకు చేస్తున్న వాటిని బట్టి మనం కూడా మన జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలట. దేవునికి ఎందుకు మనము ఆయన ప్రభువును స్తుతినందునుగాక అని చెప్పాలంటే, ఆయన అనుదినము మన భారమును భరించుచునే ఉన్నాడంట. మనం ఏం భారంగా ఉన్నాం దేవునికి? కొన్నిసార్లు ఎక్కడైనా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే విపరీతంగా కొంచెం బాధలు పడినప్పుడు, నాకు ఒక స్నేహితుడున్నాడు, క్లాస్మేట్ ప్రొద్దుటూరులో. నిన్నటి దినాన్న ఒక పరామర్శిద్దామని పోతే వాడి పరిస్థితి ఎట్లుందంటే, ఎక్కువగా తాగుడుకు అలవాటు పడినాడు. ఒక మున్సిపాలిటీ పనికి పోతాడు, కానీ కొంతకాలం ఒక 10 రోజులు బాగుంటే 20 రోజులు తాగుతూనే ఉంటాడు. వచ్చిన డబ్బులన్నీ ఖర్చు, చేతికి వచ్చిన పిల్లలు, ఒక ఇల్లు బాగా కట్టుకున్నాడు, కానీ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. అప్పుడు వాళ్ళ భార్య చాలా బాధపడుతూ చెప్పింది, ఈయన ఇక్కడ మారడు అంతే. నిన్నటి దినాన్న కొంచెం భారంగా బాబ చెప్పింది. నేను చూద్దామని పోతే పడుకున్నాడు, కొంచెం ఫుల్లుగా తాగి పడిపోయాడు. తాగి తాగి ఏమైపోయిందంటే ప్రాణం అంతా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనంత కలవరం వలలో ఉంది. సహించే వాళ్ళైతే కొంచెం అలాగే ఉంటారు, సహించలేని వాళ్ళు కొన్నిసార్లు ఆ హృదయంలో బాధ ఎక్కువైపోయి ఏమంటారంటే, ఇట్లాంటి వాళ్ళంతా భూమికి భారము అంటారు. భూమికి భారం. ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నా, ఎక్కువగా దుర్మార్గ పనులు చేస్తున్నా, ఎక్కువగా అందరి కంట పడతా, అందరి నోళ్ళలో నానుతూ ఉంటారు చూడండి. అంటే ఏవైనా చేరాని కార్యాలు చేసి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉనికి భూమికి భారం అంటే, భూమి అనవసరంగా ఇలా భరిస్తూ ఉంది అంటారు కదా. అంటే స్వాటి మనిషికే అంత భారంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చూడండి, మన భారాన్నంతా మోస్తున్నాడట. ఆయన అనుదినము మన భారమును ఆయన భరించుచునే ఉన్నాడు. ఎంత భారం భరిస్తున్నాడు! మన ఇంట్లో మన పిల్లల ఖర్చులు మనం సరిగ్గా భరించలేం. ఇంటి ఖర్చులు మనం సరిగ్గా పెట్టుకోవడానికి మనకు ఇదిగా ఉంటుంది. ఇంకా ఎవరైనా నలుగురు ఇంటికి వచ్చారంటే మన కాళ్ళ చేతులు ఆడవు, ఏం చేయాలా, ఏం కథ, ఏం పరిస్థితి అని చెప్పి కదా. ఏం పర్వాలేదు, ఒక నెలనే సాగుతామంటారా? చూడండి, ఒకటేదో ఒక కామెడీ అతను ఒకటి చిన్న అది పెట్టినాడు. ఒక ఇంటికి ఆ చెల్లి బావమరిది వస్తే వాళ్ళు పోలేదంట, ఒక నెల అవుతుందంట పోలేదంట. ఇంకా తినుకుంటా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ భారం వాళ్ళు పెట్టలే కాబట్టి, భారం అంతా వీళ్ళే భరిస్తున్నారు కాబట్టి. అప్పుడు అతను ఒక ప్లాన్ చేసినట్టు, అది చమత్కారకంగా కొంచెం నవ్వులాటకు చేసినా కూడా వాస్తవంగా అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయని దాని అర్థం. ఒక బంగారు నెక్లెస్ ఒకటి, ఒక చైన్ తీసుకొచ్చి, ఒక ఉంగరం తీసుకొచ్చి తన భార్యను ఇంట్లో నుంచి పిలుస్తాడు. ఏమండి ఇంత లేట్గా వచ్చారంటే, వీళ్ళిద్దరు భోంచేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు. వాళ్ళకు వినపడేటట్టు గట్టిగా చెప్తాడు. ఏం చెప్తాడంటే,
ఏం లేదు, మా చెల్లికి బావకు గోల్డ్ తెచ్చినాను, వాళ్ళు అంటే అట్లా చాలా సంతోషం, అట్లయితే పిలిచి ఇద్దామని అంటే, లేదు లేదు ఇప్పుడు కాదు ఇచ్చేది, వాళ్ళు ఊరికి పోయేటప్పుడు ఇద్దాంలే, సర్ప్రైజ్ చేద్దాము అని అంటారు. అది వాళ్ళు వింటారు. విని మరుసటి రోజే బ్యాగులు సర్దుకుంటారు. బ్యాగులు సర్దుకొని మేము ఊరికి పోతామంటారు. అంటే పోయిరండి, గేట్ కాడికి వచ్చి పోయిస్తామంటారు. అంటే ఇస్తారేమో అని. గేట్ దాటినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, పోయిరాపండి ఏం లేదని. అంటే అది కామెడీకి ఎందుకు పెట్టారు అని అంటే, భారం అనేది భరించడం కష్టం. మన భారాన్ని, మన ఖర్చులే మనం కొన్నిసార్లు పెట్టుకోలేం. ఇతరుల భారం భరించాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే పాత సామెత ఒకటి ఉంది, ఎవరైనా వచ్చినప్పుడు మొదటి రోజు బాగుంటుంది, రెండో రోజు కొంచెం పర్వాలే, మూడో రోజు ఒకే మాట అన్నారు, మురిగిన చుట్టాం అని. మొదటి రోజు ఏమో కుర్చీ వేసి కూర్చోబెడతాం, మంచం మీద బాగా కూర్చోబెడతాం, రెండో రోజు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి, మూడో రోజు ఇంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఊరికి ఖాళీగా ఉండగలదు మాత్రమే, ఆ పని చేయపో ఈ పని చేయపో అని అంటే ఆ పనులు చేయాలి. అంటే మూడో రోజుకంతా మురిగిన చుట్టం. ఎందుకంటే భారం భరించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ అలాంటిది దేవుడు మన భారాన్ని, ఎన్ని భారాలు ఉన్నాయి, ఒకటి మనము పాపం చేస్తూ ఉన్నాం, అంటే మానవులు పాపం చేస్తూ ఉన్నారు, ఈ భారాన్ని కూడా భరించాలా. ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడో ఒక పిల్లడు తప్పు చేస్తూ ఉన్నాడు అనుకోండి, 10 మంది అతని మీద ఇది మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎట్టుంటుంది, ఎదురా వీడు ఇట్లా తయారైనాడు అని చెప్పి మనసులో బాధ అంటది. ఆ భారం భరించాలి కదా. అట్లా భూమి మీద ఎన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. నీకు శత్రుత్వాలు ఉన్నాయి, కానీ దేవుని శత్రుత్వం లేదు కదా. చనిపోయిన వాడు ముస్లిం అయినా, హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా కూడా మానవుడు వాడు. అర్థమైందా? మనము ఈ విధంగా ఉన్నాం, కానీ అందరూ దేవుని సృష్టి అయి ఉన్నారు. మరి యుద్ధాల పేరిట దేశాలు యుద్ధాలు చేసుకుంటా ఉన్నప్పుడు, లేకపోతే రాజకీయాల పేరిట మారణహోమం సృష్టిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే రకరకాలుగా ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటా ఉన్నప్పుడు, దోచుకుంటా ఉన్నప్పుడు, హింసించుకుంటా ఉన్నప్పుడు, ఇదంతా దేవునికి తలనొప్పే కదా, భారమే కదా. ఇవన్నీ కూడా చూడండి ఎంత భారమైన భరిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు చాలా భారముతో మన జీవితాలను కాపాడుతూ ఉన్నాడు. ఆయనకు భారం అని అనిపించినా కూడా ఏం చేస్తున్నాడంటే జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. సరేలే ఈరోజు మారుతాడు, ఇంక ఈరోజు మారుతాడు, ఈరోజు మారుతాడు, తెలుసుకుంటాడులే. మానవునికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, కానీ మనిషి తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అందుకు ప్రభువు స్తుతి నందును గాక. ఎందుకు అంటే ఆయన అనుదినము మా భారమును భరించుతూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు. మనం భరించలేం, ఆయన భరిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా పిలిచినారు. కొత్త నిబంధనలో ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆయన పిలిచినాడు. ఏమని పిలిచినాడు? ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా, సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. మనిషి ఈ భారాన్ని, తన హృదయంలో ఒక భారం ఉంది, ఎందుకు? తను సంపాదించుకున్నాడు, పాపం అనే దాన్ని మోస్తా ఉన్నాడు. మనస్సు నిండా, తలంపు నిండా పాపమే మనిషిని భారముతో మనిషిని ఈడ్చుకొని పోతా ఉంది. కానీ మనిషి దాన్ని యేసు ప్రభువుకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. మనిషి దానికి అంగీకరించడంలా. ఒక వృద్ధురాలు ఒక భారమైనటువంటి గంప నెత్తిన బరువు పెట్టుకొని, తన శక్తికి మించినటువంటిది, శక్తి కొలది అంటే పర్వాలే, ఏదో మోసుకొని పోతుంది, శక్తికి మించి ఆ గంప నెత్తిన పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా పోతా ఉంటే, ఒక ఆయన ఎడ్ల బండి మీద పోతా ఉన్నాడంట. పోతా పోతా ఈ ముసలామె చాలా ఇబ్బంది పడతా ఉంది అని చెప్పి, అమ్మా దయచేసి నువ్వు ఎక్కి కూర్చోవమ్మా, ఆ భారం తీసేసుకోమ్మా అని చెప్పినాడంట. ఆమె ఎక్కి కూర్చుందంట. కానీ ఆయన ఎక్కి కూర్చున్న తర్వాత నేను పోతా పోతా మళ్ళీ చూస్తే ఒకసారి ఆమె ఎక్కి కూర్చుంది, కానీ ఎక్కి బండి మీద కూర్చున్నా కూడా నెత్తి మీద భారం అయితే తీసేసుకోలేదట. నెత్తి మీద భారం, ఇప్పుడు ఆమెకు చూడండి ఆ భారము అట్లనే పెట్టుకుంది. అంటే ఆమెకు ఇంకా కొంచెం జ్ఞాన పరిపక్వత లేదని కదా దాని అర్థం. ఇప్పుడు నువ్వు ఆ బండి మీద పెట్టాలి కదా, నిన్ను భరించేది నీ బరువు భరించేది బండి, ఎడ్ల బండి, నీ గంపను మోసేది ఎడ్ల బండి. ఇప్పుడు అది నీకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ గంప తీసి దాని మీద పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ ఆమె నెత్తి మీదనే పెట్టుకుందట. అదే లోకం చేస్తా ఉంది ఇప్పటికి కూడా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీ భారము నాకు అప్పగించండి, అంటే ఒక ఎడ్ల బండిలాగా నేను మోసుకొని పోతాను, మీరు ఎక్కి విశ్రాంతి తీసుకోండి, గంప కింద పెట్టండి, పాపానంత నెత్తిన పెట్టుకోకండి, మీరు మనసు సంతోషంగా ఉండండి,
మనసులో కుదుటపడి ఉండండి, ఆ భారం మీద నేను మోసుకొని పోతాను, మీకు విశ్రాంతి కలగజేస్తారంటే యేసుప్రభు దగ్గరికి ఏమో వచ్చన్నాం, మొఖాలేమో వేస్తున్నాం, ప్రార్థనేమో చేస్తున్నాం, ఆరాధనేమో చేస్తున్నాం, కానీ భారం మాత్రం తీసేయకుండా ఉన్నాం. భారం మాత్రం మన మీదనే పెట్టుకున్నాం. ఆ రోజు ఆ ముస్లాం ఎంతనో ఈరోజు చాలా మంది అంతే, విశ్వాసములు కూడా. కాబట్టి భారాన్ని మోసేదానికి యేసు ప్రభువు వచ్చినారు. పాత నిబంధన కాలంలోనైనా కొత్త నిబంధన కాలంలో అయినా మానవునికి మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేయడము దేవుని యొక్క పని. ఆయన పెట్టుకున్నాడు. సరే, ఆయన అనుదినము మన భారాన్ని మోయిస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మీ మీద ఉన్నదంతా నా మీద పెట్టండి, నేను మోసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోమన్నాడు. మనిషి దాన్ని అర్థం చేసుకుంటున్నాడంటే అర్థం కావడం లేదు. ఇంకా తన మీదనే పెట్టుకుని ఉన్నాడు. అందుకు ప్రభు అంటాడు, మీరు మీ పాపంలోనే పోతారయ్యా, నాశనం అయిపోతారు, మారండి అంటాడు. కాబట్టి ఒకటి పాపం అనేటువంటి ఒక భారం. ఇంకా జనరల్గా భారాలు అనేటివి చాలా ఉంటాయి. మన దిన ఖర్చులు, మన ప్రయాణపు ఖర్చులు, మన పోషణ ఖర్చులు, మన పనిబాట్లు,